ఎందుకు నరసింహులు బిఏలు ఎంఏలు? ఆడికి డబ్బు ఉండొచ్చు, పెద్ద ఇంజనీర్ కావచ్చు. నీల పసిది అమాయకుడు, చదువుకున్నాడు, ఆడికుండద్దు బుద్ధి. కాదు రంగయ్య బావా, నాకు తెలవ కడుగుతా. హవల్దార్ నరసింహులు అంటే తెలవనోడు ఎవడంట ఈ నైజాం రాజ్యం. ఆ ఇంజనీర్ నాయాలు పాముతో సెలగాటం ఆడుతుంటారు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను నమ్మను. మా ఇంజనీర్ దొర అలాంటి వాడేం కాదు. రాములు, నీలం అంటే మాకేం విరోధం ఒకటయ్యా? మీ బిడ్డ మా బిడ్డ కడుతయ్యా. ఏదో శృతి మించి రాగాని పడే లోపల మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది అని చెప్తున్నాం. రంగయ్య బావా, కందకలేని దురద కత్తిపేటకి ఎందుకు అంట. వాళ్ళకి పెళ్లిగాని పిల్ల పరాయి మగోడితో తిరగటం తప్పుగా లేదో ఏందో మరి. కూస్తే జనం నోరు సంభాషించుకొని మాట్లాడు. నీలి, యాడికి పోయి వస్తున్నావు? నీళ్ళకి పోయింటి వానొచ్చినది. అమ్మరి గుడి కాడ ఆగిన ఇంజనీర్ దొరే జీప్ లో ఇంటికాడ దించిపోయిండు. ఇంజనీర్ దొర భుజం మీద కోటెవరి? అరే, ఇంజనీర్ దొర మర్చిపోయిండు. నా కడుపులో సెలబుట్టిను. నేనే తప్పు చేశానయ్యా. అమ్మా, మగాడితో చికాలు కొడతావు. అమ్మా, నేనే తప్పు చేశాను. అయ్యా, పెట్టు. నువ్వు మాట్లాడకమ్మా. ఏడు సంగో ఎలా పడలేకుండా దొరకం చూడాలంటావు? ఇప్పుడు కాదు, రేపు రండి. ఇల్లే 600 కానీ 106 కానీ దొరనికి ఇప్పుడే చూడాల్సిందే. పోయి నిద్రలేదు. ఏటా జబర్దస్తే దొరం చూడడానికి లేదు. రేపు రండి, వెళ్ళిపోండి. చూస్తారే, పోయి దర్వాజాలు పగల కొడతాం. రండి. ఏమిటి సంగు, ఇంత రాత్రి వేళ వచ్చారు? అరే, దీనికోసం ఇంత రాత్రి వేళ పని కట్టుకుని రావాలా? కాదు, గంట కంటే పెద్ద పని మీదనే వచ్చింది. హవల్దార్ చెన్నబసవయ్య మనవడు నరసింహులు కుటుంబం అంటే ఏంటో చెప్పిపోదాం అనొచ్చు. కూర్చుని నరసింహులు గారు. రాయ ముసలయా, ఇంకా 4 కుర్చీలు తీసుకురా. మర్యాదకు మెచ్చినం. పరాయి పిల్లతో సిక్కాలు కొడుతున్నప్పుడు ఎక్కడి పోయింది ఈ మర్యాద? ఓ అదే, ప్రొద్దున్నే నేనే వచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటా. దాని బతుకు బండలు చేసి మా మర్యాద గంగలో కలిపి గింకేం మాట్లాడుతాం. నరసింహులు గారు, ఆవేశపడకండి. ఆవేశం కాదు దొరా, కన్న కడుపులో రగిలే మంట. జీపు జరసేపు గక్కనే ఆగుంటే నిన్ను మా ఇంటి ముందే ముక్కలు ముక్కలుగా నరికేవాడు. నరసింహులు గారు, నేనంత అపరాధం ఏం చేయలేదు. నీలను గురించి ఎవ్వరూ ఏమీ అనుకోనక్కర్లేదు. నేను ఆమెను మనసారా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. జూట్ పెళ్ళాడుతో ఇట్లాంటి మాటలు చెప్పి నమ్మించి మీలాంటి దొరలు దగా చేసిన పిల్లల శవాలు మీరు ఆనకట్ట కట్టే నదిలో ఎన్నో తేలినాయి. ఈ బద్మాష్ మాటలు చాలా విన్నాం. నరసింహులు గారు, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మీ కుటుంబం ఎంత గౌరవమైందో మా కుటుంబం అంతకంటే గౌరవమైంది. గౌరవమైన కుటుంబాన పుట్టిన బిడ్డ చేసే పనేనా ఇది? అగౌరవమైన పని నేను ఎప్పుడు ఏమీ చేయలేదు. మళ్ళీ చెబుతున్నాను, నీలం నేను అగ్నిసాక్షిగా పెళ్ళాడతా. ఇజ్జతున్న కుటుంబాల పెళ్లి పద్ధతికి ఇది కాదురా. నీ మాటలో నిజాయితీ కింద ఉంటే మీ పెద్దల్ని నా తాను వచ్చి మాట్లాడమను. అలాగే, మా పెద్దలు వచ్చే మాట్లాడతారు. మీకేం అనుమానం అక్కర్లేదు. మా అమ్మగారు వస్తారు, మీతో అన్ని విషయాలు మాట్లాడతారు.
థ్యాంక్ యూ. వద్దు దొర, ఉంచుకోండి, తీసుకోండి. అయితే సంగమేశ్వరం గారు, జాగీరు పోయాక మీరు ఈ పల్లెకి వచ్చి చేరుకున్నారన్నమాట. అవును దొర. దొర, జర కాఫీ తీసుకోండి. మీ పేరు రామలింగయ్య కదూ? అవును దొర. హవల్దార్ నరసింహుల గారికి మీరేమవుతారు? కొడుకు దొర, మన నీలమ్మకు అన్నగారు. ఓహో, బ్రహ్మాండం బ్రహ్మాండం. నీలమ్మ గారికి అన్నగారు. రామ్మా, కూర్చో. నీ పేరేమమ్మా? నీలమ్మ. ఎంతవరకు చదువుకున్నావు? బడికి పంపించలేదు దొరసానమ్మ. ఇంట్లోనే వాళ్ళయ్యా పెద్దవాళ్ళ శిక్ష ఏమన పద్యాలు నేర్పిండు. బ్రహ్మాండం బ్రహ్మాండం. వినవా అక్కయ్య, పెద్ద బాల శిక్ష వేమన పద్యాలు ఇంట్లోనే వాళ్ళ అయ్య నేర్పిండు. దొరా, చదువుల పైసల్లో మీతో బరాబర్ ఏదో గిట్ల దేహి అనకుండా బతుకుతున్నాం దొర. బ్రహ్మాండం 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 బ్రహ్మాండం. చూడమ్మా, ఒక్క మాట చెప్పు, మా అబ్బాయి అంటే నీకు ఇష్టమేనా? మీ కాంతం దగ్గర సత్కారం చేసి మాట్లాడలేదు దొరసానమ్మగా. మే చేయగలిగిందల్లా ఒకటేనమ్మా, నమస్కారం. అయ్యో, ఎంత మాట! వెళ్ళొస్తామా? పెద్ద బాల శిక్ష చదివించుండ్రు, వచ్చిండ్రు పోయిండ్రు. ఆ భాష, ఆ వేషం, ఆ కొంప. నేను ప్రేమించింది ఆ భాషను, ఆ వేషాన్ని, ఆ కొంపను కాదు మామయ్య. అల్లుడు, మరి దేని చూసా నువ్వు ప్రేమించింది? వాళ్ళు చేసే కూలి పన్నా? సంఘం చుట్టాలు నవ్వుతారనే ఆలోచన ఉండక్కలే. ఏమిటక్కయ్యా నువ్వు మాట్లాడావు? మీ మావయ్య చెప్పే మాటలు కూడా కొంచెం ఆలోచించు నాయనా. అమ్మా, అన్నీ ఆలోచించే నిశ్చయానికి వచ్చానమ్మా. ఒక్క మాట చెప్తానమ్మా, నేల నా కోసమే పుట్టిందనిపిస్తోంది. అల్లుడు, సినిమా హీరో మాట్లాడినట్టు మాట్లాడావు కానీ ఇంజనీర్లా మాట్లాడలేదురా. సర్లే, మధ్య నాకెందుకు, మీ అమ్మ ఇష్టం, నీ ఇష్టం. ఇందులో నా ఇష్టమే ఉంది తమ్ముడు. నా జీవితంలో మిగిలిన ఆనందం ఒక్కటే ఒక్కటి, అది నాయన నీ పెళ్లి చూడాలని. ఆ ఆనందం ఇంత పెద్ద సమస్యగా పరిణమిస్తుందని కలలో కూడా అనుకోలేదు. అమ్మా, నేనేదైనా భరించగలను, కానీ నీ కన్నీరు మాత్రం చూడలేనమ్మా. చెప్పమ్మా, ఈ పెళ్లి వద్దని ఒక్క మాట చెప్పమ్మా, మానేస్తాను. కానీ ఒక్క మాట, ఇంకెప్పుడు ఈ జన్మలో ఎవరూ నా పెళ్లి సంగతి తేకూడదు. తమ్ముడు, ఇంటికి వెళ్ళగానే సిద్ధాంతిని పిలిపించు, పెళ్లికి ముహూర్తం నిశ్చయించు. బ్రహ్మాండం బ్రహ్మాండం. మన వాడి నిర్ణయం ఎంత గట్టిదో చూడటానికి అన్నాను కానీ పిల్లకే బంగారం కదూ. ఇంతకీ వీడికి పద్మకి ఘటన లేదు. కంఠే భద్రామి శుభే సంజీవ శరదస్యతం శతమానం భవతి శతాయు పురుషైర్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి.
ఓకే వాళ్ళు వింటే పొమ్మంటారు. అదేనా అవమానం కంటే. బయటికి పోతే చిప్ప చేతికి వస్తుంది, ఇక్కడుండే మనం సాధించాలి. సాధిస్తాం. ఏం సాధిస్తాం? ఆ మూడు ముళ్ళు పడ్డాక అది విప్పేస్తాం. విప్పేస్తాం. పిచ్చిదానా, ఎన్నాళ్ళు ఉంటుంది ఈ బొమ్మల పెళ్లి? చూడు, కొత్తగా పల్లెటూరు వెళ్ళిన ప్రతి బస్తీ వాడు పచ్చిక బయళ్ళు, పంట కాలువలు, పచ్చని చేలు, నల్లని మబ్బులు, తెల్లని కొంగలు ఇవన్నీ చూసి ఆహాహాహా ఇంతకన్నా స్వర్గం ఏముంది అనుకుంటాడు. 4 రోజులు పోయిన తర్వాత పెంట కుప్పలు, మురిగ్గుంటలు, మొరట మనుషులు ఇవన్నీ చూసి భయపడి తుర్రుమని పట్టణం జారుకుంటాడు. అంతేననుకో ఈ పెళ్లి కూడా. చూడు, మనం బతికుండగా ఆ పిల్లని ఇంట కాపురం చేయనివ్వం, సరేనా? అయ్యగారు, చిరబాబు గారు బయలుదేరుతున్నారు. నాకు సెలవు ఇప్పించండి అయ్యగారు. అందరా వద్దండి, వద్దయ్య గారు. బ్రహ్మాండం బ్రహ్మాండం. చూసావా గౌరీ, నోరు చెప్పేది ఒకటి, చెయ్యి చేసేది ఒకటి. ఏమే, నేను చెప్పిందో జ్ఞాపకం ఉందా? అదెంత పని అయ్యగారు, ఏడాది తిరిగే లోపల ఎవరికి వారే యమునా తీరు కాకుంటే నన్ను మందర అనకండి. బ్రహ్మాండం బ్రహ్మాండం. నీ పేరే మందర. రామాయణం అంత కథ నడిపించవు. వస్తానమ్మ గారు, వెళ్ళొస్తానయ్య గారు. విధీభవ.